హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే సార్. హీరో సిద్ధార్థ్ అండ్ అదితి రావ్ హైదరి వీళ్ళిద్దరు కూడా రీసెంట్గా వివాహం చేసుకున్నారు సార్. అయితే వీళ్ళిద్దరికి కూడా ఇది సెకండ్ మ్యారేజ్. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు, వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి, మరి వీళ్ళిద్దరికి సెకండ్ మ్యారేజ్ కదా, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి సార్? యా సిద్ధార్థ్ అదితి హైదరి రావ్. సో ఈ అమ్మాయి పెద్దగా పాపులర్ కాదు, తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. బట్ సిద్ధార్థ్ మన అందరికి బాగా పాపులర్. ఎందుకంటే నువ్వు వస్తానంటే నేను వద్దుంటాను, బొమ్మరిల్లు ఇలాంటి సినిమాల్లో తను పాపులర్ అయ్యాడు. చాలామందికి తెలుగు వాళ్ళలాగే అనిపిస్తాడు. సో వీళ్ళిద్దరి బయోగ్రఫీలు, వీళ్ళిద్దరు ఇప్పుడు మొన్న పెళ్లి చేసుకున్నారు. శ్రీరంగపూర్లో వనపర్తి దగ్గర శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, అది 400 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్. ఆ టెంపుల్లో అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో దీన్ని సీక్రెట్ మ్యారేజ్ అని కూడా మీడియా వాళ్ళు రాస్తున్నారు. ఎందుకంటే మీడియాని కానీ ఎవరిని కానీ పిలవలేదు, ఎవరికి చెప్పలేదు. యాక్చువల్గా వీళ్ళ నిశ్చితార్థం కూడా 2024లోనే నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పుడు కూడా జరిగినట్టు మనకు వాళ్ళే అనౌన్స్ చేస్తే కానీ తెలియదు. వాళ్ళిద్దరు అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి తన ఫోటోల్ని, మ్యారేజ్ ఫోటోల్ని కొన్ని షేర్ చేస్తూ అతన్ని ఉద్దేశించి నువ్వు నా సూర్యుడు, నువ్వు నా చంద్రుడు, నువ్వు నా నక్షత్రాలు అని చెప్పింది. అలాగే ఇంగ్లీష్లో టు బీయింగ్ పిక్సీ సోల్మేట్స్ ఫర్ ఎటర్నిటీ, టు లాఫ్టర్, టు నెవర్ గ్రోయింగ్ అప్, టు ఎటర్నల్ లవ్, ఇలాంటి ఒక పోస్ట్ పెట్టింది. సో దీంతో ఒకసారిగా చర్చ స్టార్ట్ అయింది. అసలు వీళ్ళిద్దరికి ముందే పెళ్ళిళ్ళు అయ్యి ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. అంటే సిద్ధార్థకి పెళ్ళయింది, విడాకులు తీసుకున్నాడు. అదితి రావుకి కూడా పెళ్ళయింది, విడాకులు తీసుకుంది. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి? అదితి రావు ఏమో ఒక సంస్థాన ఆధీశుడి మనవరాలని చెప్తున్నారు, రాయల్ ఫ్యామిలీ అని చెప్తున్నారు. సిద్ధార్థ్ ఏమో తమిళనాడు. అసలు వీళ్ళిద్దరికి ఎలా సెట్ అయింది అనేది ఇప్పుడు క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. ముందుగా మనం సిద్ధార్థ గురించి చెప్పుకుంటే, సిద్ధార్థ నారాయణ అని అతని పేరు. బ్రాహ్మణ్ ఫ్యామిలీ వాళ్ళది, చెన్నై, తమిళ బ్రాహ్మణ్ అతను. సో తను స్కూలింగ్ అంతా చెన్నైలో చేశాడు. దాని తర్వాత కాలేజెస్ ఎడ్యుకేషన్ ముంబైలో, ఢిల్లీలో చేశాడు. కామర్స్ బిఏ చేసి, బీకామ్ కామర్స్ చేసి, దాని తర్వాత ఎంబీఏ చేశాడు ఢిల్లీలో. సో చేసిన అప్పుడు అతను కాలేజ్ డేస్ నుంచి కూడా వెరీ యాక్టివ్. ముఖ్యంగా ఎలక్యూషన్ అంటే స్పీచ్ కాంపిటీషన్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడు. ఇంటర్నేషనల్ కూడా అక్లెయిమ్ వచ్చింది. అలాగే యాడ్లలో కూడా అతను డబ్బింగ్లు చెప్పడం, మల్టీ లింగ్విస్ట్, అతని లాంగ్వేజెస్ కూడా బాగొచ్చు. అలాగా పాపులర్ అయ్యాడు. దాని తర్వాత అతను తన ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నకి పెద్ద సర్కిల్ ఉంది. అలాగా ఫ్రెండ్స్ ద్వారా అతను మణిరత్నం దగ్గర కన్నత్తిల్లు ముత్తమిట్టాల్ అంటే అమృత అని తెలుగులో వచ్చింది. ఆ సినిమాకి అతను 2001 ఆ టైంలో అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి సుజాత అనే ఒక రైటర్, దానికి మణిరత్నంకి, శంకర్కి ఇద్దరికి కూడా సుజాత, ఆయన వాళ్ళ భార్య పేరు పెన్నేము రంగరాజన్ ఆయన పేరు. ఆయన సుజాత అనే పేరుతో రాస్తుంటాడు. ఆయన ఈ అబ్బాయిని రికమెండ్ చేశాడు శంకర్ సినిమాలో, బాయ్స్ సినిమాలో. అలాగా బాయ్స్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత మణిరత్నం సినిమాలో యువ అని తెలుగులో వచ్చింది కదా, సూర్య, దాంట్లో యాక్ట్ చేశాడు. అలాగా దాని తర్వాత 2005లో నువ్వు వస్తానంటే నేను వద్దంటంతో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. దాని తర్వాత బొమ్మరిల్లు 2006లో, రంగ్ దే బసంతి, ఇలాగా అతను హిందీ, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజ్ల్లో అనేక సినిమాలు చేశాడు. జిగర్ తండ లాంటి తమిళ సినిమాల్లో కూడా బాగా పాపులారిటీ వచ్చింది. తెలుగులో జబర్దస్త్ కావచ్చు, బావ కావచ్చు, ఆట కావచ్చు, ఓయి కావచ్చు, ఇలాంటి సినిమాలు చేశాడు. కానీ దాంట్లో పెద్ద ఇది లేదు. సో ఇతనికి వచ్చి తన ముంబైలో, ఢిల్లీలో ఉన్నప్పుడు తను ఒక అమ్మాయితో లోబడ్డాడు, మేఘనా అని. అప్పుడే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. 2003లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు ఒక పాప. ఇప్పుడు ఆ పాపకు కూడా 20 ఏళ్ళు పైన ఉన్నాయి. 2007లోనే వాళ్ళు విడిపోయారు. 4 ఏళ్లలోనే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. సో 2007లో విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా అతను పెళ్లి వ్యవహారాల్లోకి వెళ్ళలేదు. మధ్యలో కొద్ది రోజులు సమంతతో వ్యవహారం నడిచింది. సమంతతో పెళ్లి కూడా అవుతుంది అనుకున్నారు. వాళ్ళిద్దరు కాళహస్తి శనేశ్వర పూజ అదేదో దానికి కూడా వెళ్ళారు ఇద్దరు. అవి కూడా పాపులర్ అయినాయి.
అలాగా ఇతనికి కొంత అఫైర్ల వ్యవహారాల్లో చాలా మందితో ఉన్నాయనేది అప్పుడప్పుడు వస్తూ ఉంది. పెళ్ళైతే చేసుకోలేదు. ఇతనికి 45 ఏళ్ళు. ఇది బేసిక్గా సిద్ధార్థ బ్యాక్గ్రౌండ్. ఇక ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ అమ్మాయి వాళ్ళది రాయల్ బ్యాక్గ్రౌండ్. ఈ అమ్మాయి వనపర్తి సంస్థానానికి సంబంధించి జె రామేశ్వరరావు అంటే ఇప్పుడున్న ఆయన కాదు, వీళ్ళ ముత్తాత ఈ అమ్మాయికి. ఆయన ఈ వనపర్తి రాజావారు అనమాట. ఆయన నిజాం నవాబ్కి కప్పందారుడు అంటారు కదా, సామంతరాజులాగా. సో ఆయన ఉండేవాళ్ళు. వాళ్ళ మనవరాలి అమ్మాయి. వీళ్ళ అమ్మ పేరు విద్యారావు. విద్యారావు వాళ్ళ నాన్న ఈ రామేశ్వరరావు. ఈ విద్యారావు ఈషన్ హైదరీ అనే ఒక ఫ్యామిలీ నుంచి పెళ్లి చేసుకుంది. అంటే త్యాబ్జీ హైదరీ కుటుంబాలు అంటారు అనమాట వీళ్ళని. సో ఈషన్ హైదరీ ఎవరంటే 1869 నుంచి 1941 వరకు హైదరాబాద్ సంస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీ కొడుకు అనమాట. సో వీళ్ళది కూడా నవాబు ఫ్యామిలీలో వీళ్ళది ఒకటి. ఇటు తల్లి వైపు నుంచి తండ్రి వైపు నుంచి కూడా ఈ అమ్మాయిది రాయల్ ఫ్యామిలీ. వనపర్తి సంస్థానం అనేది అప్పట్లో తెలంగాణలో ప్రధానంగా 3 ప్రధాన సంస్థానాలు ఉండేవి. ఒకటి గద్వాల్ సంస్థానం, జత్రపోల్ సంస్థానం, వనపర్తి. వనపర్తి అలా పాపులర్ అన్నమాట. ఆ వనపర్తికి సంబంధించిన గుడే ఇప్పుడు రంగనాథ టెంపుల్ అన్నమాట. వీళ్ళమ్మ వెరీ పాపులర్ హిందుస్థానీ మ్యూజిక్లో పాపులర్ అన్నమాట. తుమ్రి దాద్రాలో ఈమె వెరీ పాపులర్. సో ఈమె వాళ్ళ కూతురే ఈ అమ్మాయి. సో ఈమెకి ఇంకా చెప్పాలంటే కిరణ్ రావు వచ్చి మన అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా ఈ అమ్మాయికి కజిన్ అవుతుంది. ఫస్ట్ కజిన్స్ అంటారు, అలాగే ఫస్ట్ కజిన్ అవుతుంది. ఇలాగా వీళ్ళది ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీ. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న అతని పేరు సత్యదీప్ మిశ్రా. ఈ అమ్మాయి కూడా అర్లీ ఏజ్లో, ఆ అమ్మాయికి 21 ఏళ్ల వయసులో తనకంటే 14 ఏళ్ల పెద్దవాడిని చేసుకున్నది. సో అతనికి అప్పుడు 35 ఏళ్ళు, ఈ అమ్మాయికి 21. ఆ వయసులో పెళ్లి చేసుకుంది. అప్పుడు కూడా లవ్ మ్యారేజే. ఈ సత్యదీప్ మిశ్రా అనే అతను ఒక సివిల్ సర్వెంట్, ముఖ్యంగా దాని ఏమంటారు రెవెన్యూ సర్వీసు, అట్లాగే కార్పొరేట్ లాయర్ కూడా, కార్పొరేట్ కంపెనీలకు అడ్వకేట్గా ఉన్నాడు. తర్వాత యాక్టర్ కూడా. అతను ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. 2012లో వాళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత అతనేమో మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు. మసాబా గుప్తా, మీనా గుప్తా అనే ప్రముఖ హిందీ యాక్ట్రెస్, వాళ్ళ కూతురు మసాబా గుప్తా. అమ్మాయి డిజైనర్. ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. అయినా కూడా అదితి హైదరీతో ఫ్రెండ్లీగానే ఉంటారు వీళ్ళిద్దరు అని చెప్తున్నారు. సో ఈ అమ్మాయి 2012లో విడిపోయారు. 2013లో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఈ అమ్మాయి కూడా ఈ 10 ఏళ్ళుగా ఖాళీగానే ఉంది. అంటే పెళ్ళి అయితే చేసుకోలేదు. సో వీళ్ళిద్దరూ మహాసముద్రం టైంలో 2021లో కలిశారు. మహాసముద్రంలో ఇద్దరు కలిసి పనిచేశారు, సిద్ధార్థ ఈమె. సో కలిసి పనిచేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో అక్కడి నుంచి వీళ్ళిద్దరు డేటింగ్ చేశారు. 3 ఏళ్ళు డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వీళ్ళిద్దరికి కూడా ఏజ్ గ్యాప్ ఉంది. ఇతనికేమో 45, ఈ అమ్మాయికేమో 38. సో 7 ఏళ్ళు ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. సో ఏజ్ గ్యాప్ ఉన్నా పర్వాలేదు, మనకి మిగతావన్నీ కలిసాయని వాళ్ళు డిసైడ్ అయ్యి పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ అమ్మాయికి పిల్లలు లేదు, కానీ ఇతనికి మాత్రం 20 ఏళ్ల కూతురు ఉంది. బట్ ఈ లుక్స్ యంగ్. ఇప్పటికి కూడా సిద్ధార్థం చూస్తే మనకి 45 ఏళ్ళ అతనిలాగా కనపడ్డు. కాబట్టి వాళ్ళిద్దరూ ఈక్వల్గా ఉన్నట్టే కనిపిస్తుంది. సో అలాగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సో ఇది ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి తనకు దొరికింది అనేది అందరూ చెప్పుకుంటున్నమాట. ఏదేమైనా విడాకులు అనేవి అంటే ఇంతకుముందు ఇట్లాంటివి వినడం మనం